నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక మంచి హెల్తీ డ్రింక్ తయారు చేసుకుందామండి. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ వచ్చేసిందంటే మనం ఎక్కువగా లెమన్ వాటర్ తీసుకుంటూ ఉంటాము. అలాంటి లెమన్ వాటర్లో ఒక 2 ఇంగ్రీడియంట్స్ కలిపి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా మంచి ఎనర్జీగా ఉంటారండి. డే మొత్తం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ ఈవినింగ్ వరకు వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు నానబెట్టుకోవాలి. సబ్జా గింజలు సమ్మర్లో ఎంత ఎక్కువగా తీసుకుంటే బాడీకి అంత మంచిదంటే కూలింగ్గా ఉంటుంది. బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు దాంట్లో ఒక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ అల్లం అండి. అల్లం కూడా హెల్త్కి చాలా మంచిది, మంచి డైజెషన్ కూడా ఇస్తుంది. చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా తురుము పట్టేసుకోవాలి. మొత్తము ఇలా తురుము పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ అల్లం అందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ అల్లంలో ఉండే రసం అంతా వాటర్లోకి వెళ్తుందండి. చాలా బాగుంటుంది. లెమన్ వాటర్లో కలుపుకుంటే ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకోవాలండి. దీన్ని బాగా ఒకసారి ఇలా ప్రెస్ చేసి మెత్తగా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి రసం ఎక్కువ వస్తుంది. పిండడానికి కూడా ఎక్కువ హార్డ్గా ఉండదు, ఈజీగా అయిపోతుంది. మనకు గట్టిగా ఉందనుకోండి, పిండినప్పుడు మనకి పైన తొక్కదానిది రసం వచ్చేసి చేదనిపిస్తుంది. అలా కాకుండా ఉంటుంది ఇలా మెత్తగా చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని లెమన్ని కట్ చేసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని రసం అంతా తీసుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల మంచి ఎక్కువగా వస్తుంది, నిండుగా ఉంటుంది రసము, మంచిగా ఎక్కువ వస్తుంది అనమాట. ఒక స్ట్రైనర్తో మొత్తం రసం అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ హనీ కానీ వాడుకోవచ్చండి. నేను ఇక్కడ హనీ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు హనీ వేసుకోండి, లేదంటే మీ స్వీట్నెస్కి తగ్గట్టు హనీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. మనం ఎంతమందికి చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని ఒక పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మనం తాగేటప్పుడు కొంచెం స్వీట్నెస్, పుల్లగా, కారకారంగా చాలా బాగుంటుంది. మనం నానబెట్టుకుని ఈ అల్లంను కూడా వడగట్టుకొని వేసుకోండి. ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఇందులో పుదీనా అండి. పుదీనా వేయడం వల్ల కూడా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. పుదీనాను ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా మొత్తం బాగా నలుపుకొని వేసేసుకోవాలి. ఆకులతోటి తాగితే చాలా బాగుంటుంది. అందులోనే మనం నానబెట్టుకున్నాం కదా ఈ సబ్జా గింజలు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. సబ్జా గింజలు ఎంత ఎక్కువ తీసుకుంటే డైలీ అంత మంచిదండి. మన హెల్త్కి చాలా చాలా మంచిది. సమ్మర్లో బాగా మంచి చల్లదనాన్ని ఇస్తుందండి. ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుందండి. పిల్లలకైనా పెద్దలకైనా. పిల్లలు హాఫ్ డే స్కూల్ నుంచి రాగానే మధ్యాహ్నం తిన్నాక 4 గంటలకు ఒక గ్లాస్ ఇస్తే చాలు, మంచి ఎనర్జీగా ఉంటారు, చక్కగా ఆడుకుంటారండి. డైలీ ఒక గ్లాస్ తీసుకుంటే సమ్మర్లో మన బాడీకి డిహైడ్రేట్ కాకుండా మంచిగా చల్లదనాన్ని ఇస్తుంది, ఎనర్జీగా ఉంటారు. ఒకసారి ట్రై చేయండి. ఈ 2 వేసుకొని చేసుకున్నామంటే మనం డైలీ చేసుకునే లెమన్ జ్యూస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.